బురద కళ్ళతో వస్తున్నావు? అదేం సరదా? అది నేను డోంట్ వరీ, భయపడాల్సిన పనే లేదు. ఆయనే ఈ ఇంటి యజమాని. తొందరపడి వెళ్ళిపోయినా ఆశీర్వాదం ఇవ్వడంలో ఆలస్యం చేయరు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకో. ఏజే ఇంట్లో మరి ఇంత ట్రెడిషనల్ గా ఉంటారా? నాటకంలో సీత వేషం వేసే నటికి కూడా ఇంత విలువిస్తారా? వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయండి. आप लोग उधर बैठिए. పదండి. నుంచి నన్ను తీసేస్తారేమో. నిజంగా సీతే అయి ఉంటుంది. నిన్ను చూడగానే తెలిసిపోయింది, మా ఏజేని రాముళ్లాగే చూస్తావని, సీతలాగే సేవలు చేస్తావని. నాటకంలో ఈవిడ పాత్ర లేకపోయినా కౌశల్య మాతలా మాట్లాడుతుందేంటి? ఇప్పుడు రెడీ అయ్యి దిగొస్తాడు నీ రాముడు. పాపం. పాపం ఎందుకమ్మా? మరి పాపం కాదా? మీ కూతురు సీతైనా మా ఏజే మాత్రం రాముడు కాదు, రావణాసురుడు. అతనికి అసలు తలకాయ లేదని మా అమ్మాయి వస్తారంది. 10 తలకాయలు ఉన్నాయా నాన్న? ఆహా, ఆ ఒక్క తలకాయే 10 మంది తలకాయల్లో ఉండే మెదడుని పని చేయకుండా కంట్రోల్ చేస్తుంది. ముక్కు మీద ఈగ వాలితే చాకుతో కోసుకునే రకం మా ఏజే. ఇలాంటి వాడి పక్కన పాపం మీ అమ్మాయి. అనుకుంటున్నావా? ఇంతవరకు వచ్చాక వాళ్ళ మైండ్ చెడగొట్టాలని, ఏజేకి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి కూడా భయపడేలా చేయాలని నువ్వు బాగా ప్రిపేర్ అయినట్టున్నా. ఎన్ని ఎత్తులు వేసినా ఈ లీలే మన అత్తగారు. దట్స్ ఆల్. ఈ నిజం నువ్వెంత తొందరగా డైజెస్ట్ చేసుకుంటే అంత మంచిది. శృతి మించితే మాత్రం నేనెంత దాకా అయినా వెళ్తాను. మైండ్ ఇట్. ఈ హిట్లర్ ఇంట్లో ఇంత అతి మర్యాద చేస్తారా? ఈ రామలీల నాటకంని వీళ్ళు భారీ బడ్జెట్ లోనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. జయమ్మా, నువ్వు మీడియా వాళ్ళని పిలిపించమన్నావంట కదా? అవును. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా చూసుకొని మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా. ఇదిగో, ఇందులో వర్ధన్ని భక్తి పాటలు లోడ్ చేసి ఇమ్మన్నాను. ఏజే లీలా కలిసి జంటగా మెట్లు దిగుతున్నప్పుడు దీన్ని నువ్వు ప్లే చెయ్యి. ఇవాళ చాలా మంచి రోజు. ఈ పాటలతో ఈ వాతావరణం కూడా పవిత్రంగా మారిపోవాలి. ఇదిగో. సరే జయమ్మా. చేతిలో పెడతాను, వెళ్ళా. నిజంగానే బాను సక్సెస్ అవుతుందా?
పనికిరాని పనులు చేయడంలో సక్సెస్ అవుతుందేమో గాని ఇలాంటి అవకాశాలు సాధించడంలో సక్సెస్ అవుతుందా? ఒకవేళ తని తలరాత తారుమారై సినిమాల దాకా ఎగబాగితే వీల్లేదు. దాని అదృష్టాన్ని అదే చెడగొట్టుకుంటే సరే, లేదంటే దాని అదృష్టాన్ని అంజలి వైపు డైవర్ట్ చేస్తా. నయ్యం, నువ్వే నాకు ధైర్యాన్ని, బలాన్ని, తెగింపుని ఇవ్వాలి, సరేనా? ఇక్కడేదో లంక స్మెల్ వస్తుంది. కొంపదీసిది రావణాసురుడి డెన్ కాదు కదా? ఆ, అయితే నాకేంటి? జయమ్మ చెప్పారు, నేను తెచ్చాను. ఇదే నీకు పర్ఫెక్ట్ ప్లేస్. లంకా నగరంలో కృష్ణ మందిరం. ఇక్కడి నుంచి నిన్నెవ్వరూ కదిలించలేరు. ఎవరైనా నిన్ను కదిలించాలని చూస్తే వేణు ఊదు, రాధలాగా పరిగెత్తుకొస్తాను. ఏదో పాము బుస కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ? ఇప్పుడు మీరు ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి కదిలించారనుకోండి, దేవుడికి నచ్చదు, పాపం తగులుతుంది. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు నువ్వు కాదు, ఏ ఆగు, ఇంకే బొక్క ఇస్తావు? వేషం సీత, నాటకం రోత. కళ్ళజోడు పెట్టి అందరి కళ్ళు కప్పి ఫూల్స్ చేసి పారేసింది. ఎలాంటి ఫ్యామిలీని ఈ అమ్మాయి మాయ చేయాలని చూసిందో చూసారా? ఈ మాయలాడికి తండ్రి చెల్లెలు కూడా జమ అయ్యారు. అందరూ కలిసి స్టాప్ ఇట్. మాట్లాడే అధికారం నీకు లేదు. అవును, నేను ఈ హిట్లర్ మొహం మీద కేక్ కొట్టిన అమ్మాయినే. ఆ రోజు కేక్ చేతిలో లేకపోతే ఇంకేదైనా వేసి మొహం మీదే కొట్టేదాన్ని. మీకు ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన కర్మ నాకు లేదు. మీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకుంది. మొదటిసారి తెలిసింది. ఈ బరువు నాకొద్దు జయమ్మ గారు, మీరే ఉంచేసుకోండి. లార్డ్ కృష్ణ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజం చెప్పాలనే ఇందాక మీ దగ్గరకు వస్తుంటే నేనేం చెప్పకముందే నా వేషం బయటపడిపోయింది.
మాయ దగ కుట్ర మోసం అనగలుగుతుంది. నేను ఎవరిని మోసం చేయాలని రాలేదు. రాముడన్నా భర్త మాటే భార్యకి వేదం అన్నావు. చివరికి ఏజేతో పెళ్లి విషయం వచ్చేసరికి నాటుగా ఉంటున్నావా? ఇంటర్వ్యూలోను రెస్టారెంట్లోను మేము ఏజేతో పెళ్లి గురించే కదా నీతో మాట్లాడింది. ఏమన్నారు? ఏమనుకున్నారు? నాకు అనవసరం. ఒక్కసారైనా నేను పెళ్లి మాట ఎత్తానా? మీరు భర్త గురించి అడిగితే నేను భార్య సీతలా ఉండాలి, భర్త రాముడిలా ఉండాలి అని చెప్పాను. అది ఆడిషన్స్ కోసమే కాదు, నా అభిప్రాయం కూడా. మీరు పెళ్లి అని చెప్పుంటే, అది కూడా ఈ హిట్లర్తో అని తెలుసుంటే, నేను రాముడి పేరు చెప్పి ఆ దేవుడి పేరుని ఎందుకు కించపరుస్తాను? ఎవరైనా ఈ కోపిష్టి మనిషిని చేసుకుని పాపిష్టి బ్రతుకు బ్రతుకుతారా? ఎప్పుడు చూసినా అనకొండ సినిమా పాటలు చూపిస్తాడు. ఎందుకంత గురుగురుగా చూస్తారు? భాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెనక ముందు చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే హక్కు నీకే ఉంది. కరెక్ట్ టైంకి తల్లొచ్చి కొత్త నాటకం మొదలు పెట్టింది. డబ్బు కోసం మనుషులు ఇంతలా దిగజారిపోతారా? చాలా ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకేం కర్మ పట్టిందని? ఏం కర్మ పట్టిందని? నువ్వు ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో. I said get out. I said get out. అంతలేదు. ఇక్కడ ఎవ్వరు ఏ తప్పు చేయలేదు. నా వల్ల మీకేదైనా బాధ అనిపించుంటే ఐఎమ్ సారీ.
చెప్తున్నాను. నీ కూతురు ఇంటిని కూడా మింగేసి మనందర్నీ రోడ్డు మీద నిలబెట్టేదాకా మీకీయుడి గారి జాతకం గురించి తెలీదు. ఇందులో బాను చేసిన తప్పేంటో నిజంగా నాకు తెలియట్లేదు. అప్పుడే మర్చిపోయారా? ఆ, ఆ, ఇందాక జరిగిన భాగవతం అంతా ఆ ఇంట్లో కళ్ళారా చూసి ఈ ఇంటికి వచ్చేసరికి మర్చిపోయారా? నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు చేసేవి ఇలాంటి పనులని, నువ్వు తెచ్చేది ఇలాంటి గొడవలని. 10 మందిలో మా పరువు తీసావు, ఇంకెక్కడ మా తలెత్తుకోకుండా చేసావు. ఎక్కడికెళ్ళినా అబద్ధమే, ఎక్కడున్నా గొడవలే. అందుకే పుట్టావు నువ్వు. మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే పుట్టావు నువ్వు. ఆ హిట్లర్ ఫ్యామిలీకి గాని ఎలాంటి నష్టమూ జరగలేదు. అయినా నాదే తప్పు అంటున్నావు. నా వల్లే ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు మమ్మీ? నిజంగా నేనే తప్పు చేయలేదు. నోర్ముయ్. ఎంత ధైర్యం నీకు? ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నిన్ను తప్పు పట్టిన వాళ్ళదే తప్పంటున్నావా? కాదు మమ్మీ, నన్ను అపార్థం చేసుకుంటారని చెప్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అవి కలిసి రావడం లేదంతే. ఇది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మవు. ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలినా నేను తప్పు చేశానని అంటున్నావు. ఎన్ని మాటలు పడ్డాను మమ్మీ, కానీ ఈసారి నిజంగా నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ. నన్ను నమ్ము. కావాలంటే ప్రతిసారి నన్ను భయపెట్టే ఆ గదిలోకి తీసుకువెళ్ళి క్షమాపణ రాయిస్తావు కదా. ఆ గదిలోకి రావడానికి భయపడే నేను ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఆ గదిలోకి తీసుకెళ్ళి మమ్మీ. ఏజే ఏజే ఏజే, ఎప్పుడు ఏజేని ఇంప్రెస్ చేద్దామా, ఎప్పుడు ఏజే ఆకాశానికి ఎత్తేస్తాడా అని ఎదురు చూస్తూ రోజులు గడిచిపోతున్నాయి గాని ఇంతవరకు నీకు దక్కిందేవీ లేదు. బిజినెస్ చూసుకో, నేను కాదనడం లేదు. కానీ నన్ను కూడా చూసుకోవాలనే ధ్యాస నీకుండకపోతే ఎలా? ఇంతవరకు మన హనీమూన్కి కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంత ముసలి ముతక లైఫ్ నాకొద్దు కిషోర్. అలా ఫీల్ అవ్వకు మాయా. ఈ ఫైల్ చూపించి ఏజీని కూల్ చేశానంటే అప్పుడు నేనేం అడిగినా కాదండి. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి బయటకు అడుగు పెడతావో అప్పుడే మాకు మనశ్శాంతి దొరుకుతుంది. మీ వెనకాల మీ భార్యలు ఈ ఇంటి పరువు ప్రతిష్ట గోదాట్లో కలిపేసే ప్లాన్లు ఎన్నేస్తున్నారో మీకు తెలుసా? ఈ ముగ్గురు మీ ముగ్గురికి తెలియకుండా అత్తని తీసుకురావాలని ఆరాటంలో అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నన్ను ఎన్ని అడ్డమైన మాటలు అనిపిస్తున్నారో. ఏజే రెస్టారెంట్లు ఇండియాలో విస్తరించడం కోసం పడే శ్రమని కాస్త పక్కన పెట్టి ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనుకుంటున్నారా? నిజమే, నేను ఫోటో చూడకుండానే ఓకే చేశాను. ఎందుకు? మీరు అన్ని విధాలుగా సరైన అమ్మాయినే తీసుకొస్తారన్న నమ్మకం. కానీ మీరేం చేశారు? నేను ఫోటో చూడలేదు, మీరు మనిషిని చూశారు కదా. ఈ ప్రపంచంలో ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తున్నానో ఆ పిల్లనే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఆ పిల్ల ముందు నన్ను ఫూల్ని చేశారు. ఆ బేకారీ మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే నాకు బగబగా మండిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరినైతే ఎక్కువగా ద్వేషిస్తున్నానో ఆ పిల్లనే తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు.
ఆ పిల్ల ముందు నన్ను ఫూల్ని చేశారు. ఆ బేకారి మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే నాకు బగబగా మండిపోతుంది. ఎవరైనా ఈ కోపిష్టి మనిషిని చేసుకుని పాపిష్టి బ్రతుకుతారా? అనకొండ సినిమా పాటలు చూపిస్తాడు. తప్పులు మీరు చేసి మధ్యలో నన్ను ఫూల్ని చేస్తున్నారు, అవునా? నువ్వో పని చెయ్యాలి. నేనేది చెప్తానో అదే చెయ్యాలి. ఒకరికి గట్టిగా బుద్ధి చెప్పాలి. వీళ్ళు ఎలాగో ఆ భానుమతికి బుద్ధి చెప్తారు. నేను మాత్రం నా మనిషిని అత్తగా తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. గట్టిగా అరుస్తున్నాడు. పెళ్లి కావాలంటే పెళ్లి. కంత్రి మొగుడుతో కన్నీటి కాపురం వెలగబెట్టడానికి ఏ ఆడపిల్ల బలిపీఠం మీద తల పెడుతుంది? అక్కకి హిట్లర్ కల్లోకి వచ్చినట్టున్నాడు. నాకేమో బద్రి ఇంట్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఇలా దొంగ సచ్చినోడా, ఎక్కడి నుంచి వచ్చావురా? దొంగ సచ్చినోడా అనుకున్నారా? ఈ టైంలో ఎందుకు వచ్చారు? అంటే నేను అంజలి ప్రేమలో పడి ఇవాళకి 100 రోజులైంది. అయితే ఏంటి, 100 days ఫంక్షన్ జరుపుకుంటారా ఏంటి? కాదు, అంజలికి గుర్తు చేసి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. సో క్యూట్, చాలా బాగుంది. ఇద్దరికి కంగ్రాట్స్. కోవిడ్ నమస్కారం. కుషన్, ఇదొక కుషన్. ఎక్కడిది? నిన్నే? ఎవరిదది? నేనే కొన్నాను మమ్మీ. డాడీ మాటి మాటికి జీ తెలుగు ఛానల్ నంబర్ మర్చిపోతూ నన్ను పిలుస్తూ ఉంటారు. అందుకే ఫేవరెట్ ఛానల్ సెట్టింగ్స్ లో 100 నెంబర్ మీద సెట్ చేసి అది మర్చిపోకుండా ఉండడానికి నెంబర్ని ఈ క్వశ్చన్ మీద డిజైన్ చేశాను. ఏడ్చినట్టే ఉంది. ఇది ఎక్కడుందో వెతకడానికి ఇక నుంచి నన్నే పిలుస్తూ ఉంటాడు మీ మతిమరుపు నాన్న. పోతుంది. ముందు చెప్పింది అబద్ధమని చెప్పేదాకా ఇలాగే నొప్పొస్తుంది. మమ్మీకి అబద్ధం చెప్పాను. అందుకే నువ్వన్నట్టు బద్రి నిజంగా మంచివాడే. ఇదే సంగతి మమ్మీతో చెప్పేద్దాం రా. అక్క, ఇప్పుడు వద్దక్క. టెన్షన్ పడకు, మమ్మీ నేనేం అనకుండా నేను చూసుకుంటాను. అమ్మతో చెప్పే ముందు ఓసారి బద్రీతో మాట్లాడి అమ్మతో చెప్పేద్దాం. సరే, నీ ఇష్టం. బద్రీ గురించి అమ్మకు చెప్తే మా పెళ్లి ఒప్పుకుంటుందా? సంతోషం శాశ్వతంగా ఉండదమ్మా, వెలుగులాగా. దుఃఖం కూడా శాశ్వతంగా ఉండదు నాన్న, చీకటిలాగా.
ఏంటిది? నీ టాబ్లెట్స్. చేదుగా ఉంటాయిరా, నేను మింగలేను. అయినా సరే ఆరోగ్యం కోసం నువ్వు మింగక తప్పదు. అప్పుడు నువ్వు కూడా నీ భవిష్యత్తు కోసం ఈ చేదుని దిగమింగొచ్చు కదా. ఆ తర్వాత వాళ్ళని మర్చిపోవడం లేదా? నీ ప్రేమ అందర్లాంటి ప్రేమ కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం అందర్లాంటి మనిషివే. నీ జీవితంలో గతం మాత్రమే లేదు, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది, వాస్తవము ఉంది. నువ్వు కోరుకోవాలే గాని సంతోషం కూడా దొరుకుతుంది. ఆ భానుమతి భార్యాభర్తల మధ్య ఆత్మబంధం ఉంటుంది. అందుకే ఆ దేవుడు ఎక్కడెక్కడో పుట్టిన ఇద్దరిని ఒకచోటకి చేరుస్తాడు. అందులో ఒకరు లేనంత మాత్రాన ఆత్మబంధం తెంచేసుకుని ఇంకొకరు నా స్థానంలో నిలబెడతావా? అయితే నువ్వు ప్రవళిక రాసిన ఆఖరి ఉత్తరంలోని చివరి కోరిక తీర్చవా? ఆ, నిద్రపోయేటప్పుడు తప్ప ఆ. కళ్ళజోడు తీకు నాన్న. ఆ. నిన్న అన్నం తిని చేయి కడుక్కొని ఏం చేసావో తెలుసా? ఏం చేశాను? మీ అమ్మ కొంకి చేయి తుడుచుకున్నాను. అది అమ్మ కొంగు కాదు, పని మనిషి లింగమ్మ కొంగు. ఆ, ఏంటి ఈ సంగతి మీ అమ్మకు తెలుసా? చెప్తే నిన్ను పనిలోంచి తీసేస్తుందని లింగమ్మని బెదరకొట్టి నోరు మోయించాను. ఇదేంటి అక్క ఫోటో? మన భాను ఫోటోనా? ఏదే? సరుకుల లిస్టు టేబుల్ మీద పెట్టి మర్చిపోయారు. షాప్కి వెళ్ళి ఏం తెద్దాం అనుకున్నారు? ఇదిగో తీసుకోండి. వెళ్ళడం మర్చిపోయారని మాత్రం చెప్పకండి. లేదు లేదు, మర్చిపోను. సరుకులు 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 అనుకుంటా షాపు దాకా వెళ్తా. పోయిన నెల అలా అనుకుంటూనే పోయి నీళ్ల గుంత మీద పడి ఐసర్ బజ్జా అని దూకేసి అక్కడి నుంచి ఐసర్ బజ్జా అనుకుంటూ పోయి 100 షాపుల్లో ఐసర్ బజ్జా ఉందా అని ఉట్టి చేతులతో తిరిగొచ్చారు. ఈసారైనా గుర్తు పెట్టుకోండి. పెడెస్ట్రల్ ఫ్యాన్ ఆమె బండారం బయట పెట్టేసింది. అక్కడ జరిగిందేంటి? ఇక్కడ రాసిందేంటి? అప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారక్క. ఇదంతా హిట్లరే కావాలని రాయించాడు. నా మీద బురద చల్లడానికి చేయించుంటాడు. ఏమనుకుంటున్నాడు నా గురించి? నా మీదే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడా? ఈ మనిషిని ఊరికే వదలను. ఇక్కడున్నది ఎవరనుకుంటున్నాడు? భానుమతి. కోమలి, వచ్చావా? రా. కోమలి, ఏంటిలా వచ్చావు? మాయా కోసమా? కాదు, ఏజే కోసం. ఏంటి మాయా నువ్వనేది? మనందరం కలిసి ఒక మాట మీద ఉంటే కేజేని ఒప్పించటం అంత కష్టమేం కాదు. ఏమే మనకి కాబోయే అత్త. ఉన్న 15 రోజుల గడువులో ఇంకెన్ని రోజులు మిగులున్నాయో ఆలోచించు. మాట్లాడితే పోయేదేమీ లేదు నాన్న. ఎవరేంటనేది అర్థం అవుతుంది కదా.
హలో. మీలో మళ్ళీ జీవం పోసి జీవితం చక్కదిద్దాలని చెట్టు నీడనిస్తుంది, పళ్ళు ఫలాలనిస్తుంది. అలాగే నేను కూడా మీకు, మీ కుటుంబానికి నీడనిచ్చే చెట్టులా మారాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఏ చెట్టులా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ చెట్టుని ఏ మనిషి మీదైనా ప్రేమ ఎలా పుడుతుంది? అది మీ గురించి తెలిసి కూడా ఎవరు ప్రేమిస్తారు? ఏంటిది? మీరు ఎవరైతే నాకేంటి? నా గురించి ఇంత చీప్గా పేపర్లో వేయించే హక్కు ఎవరిచ్చారు? ఎలా పడితే అలా రాయించే అధికారం ఎవరిచ్చారు? మొదటిది, డబ్బుందన్న అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దు. రెండోది, ఇలా నా మీద కసి తీర్చుకోవాలి అని అనుకుంటే ఇంతకు మించి శిక్ష పడుతుంది. మరి మూడోది? మూడోది, ఈయన మొహం చూస్తేనే తెలుస్తుంది. ఈయనకు అర్థమైందిలే. నువ్విప్పుడే కదా విత్తనాల్లో వచ్చావు. రేపు చెట్టయి నీడనిచ్చాక ఆ నీడలో కూర్చోపెట్టి అడుగు. ఇంత తొందరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. ముహూర్తం వస్తే ఎవరు ఆపలేరు కదా. క్యాబ్ వచ్చినా ఎవరు ఆపలేరు. క్యాబ్ ఏంటి? 2 నిమిషాల్లో వస్తుంది. మీరిప్పుడే బయటికి నడిస్తే ఎక్కొచ్చు. నాన్ వెజ్ స్ట్రీట్లన్నీ ఆస్వాదిస్తూ మీ ఇంటికి మీరు క్షేమంగా చేరొచ్చు. మీరు ఇక బయలుదేరొచ్చు. తన మీద పడ్డ నింద గురించి నిజాయితీగా నిలదీసే ఆ భానుమతే నయం కదా. నిజమేనమ్మా. నా గురించి అమ్మాయికి ఏం తెలుసు? ఏమీ తెలీదు. నా గురించి తెలియని వాళ్ళు ఎవరేమన్నా నేను పట్టించుకోను. భానుమతి మాటలను కూడా పట్టించుకోదలుచుకోలేదు. అంత అరిచొచ్చినా ఇంకా మంట తగ్గడం లేదేంటి? ఎప్పుడు ఏదో ఒకటనే హిట్లర్ ఈసారి ఎందుకు సైలెంట్ గా నిలబడ్డాడు? నేనంత బాగా మాట్లాడి నోరు మూయించానా? ఎస్, నేను కరెక్టే మాట్లాడాను. అందుకే అవతల సౌండ్ లేదు. అసలు హిట్లర్ నోరు మూయించడం ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. అలాంటిది నేను మూయించానంటే ప్రపంచంలో ఎవరు చేయలేని పని నేను చేసినట్టే కదా. అంజలికి నచ్చినట్టున్నాడు. కోడి
కోటింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి కుదరలేదు. ఇప్పుడు వెళ్ళి అరే అంజలి, అంజలి దేవిలా ఎంత సాంప్రదాయంగా చీర కట్టుకుని వచ్చిందే. నాతో మాట కూడా చెప్పకుండా వస్తావా? ఇప్పుడు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పుడు చెప్తా మీ సంగతి. అంజలి, 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 అంజలి. మమ్మల్ని క్షమించు జయమ్మ. అంత మాట అనకమ్మా. మీరు మాత్రం ఏం చేశారో ఏజేకి మంచి చెయ్యాలనుకున్నారు. మీలాగే నేను కూడా ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే బావుండును అని కోరుకున్నాను. మీరు అత్తగా రావాలని కోరుకుంటే నేను కోడలిగా రావాలని కోరుకున్నాను. ఏం చేస్తాం? ఆ పిల్లకు రాసి పెట్టలేదు, ఏజేకు రాసి పెట్టలేదు. వచ్చేసరికి ఆ పిల్ల ఏజేతో సహా అందర్నీ ఫూల్స్ చేసిపోయింది. తప్పంతా నీదే అక్క. ఏజే గురించి బాగా తెలిసిందాన్ని కాబట్టే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మానుకోకముందే మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి కొప్పించాలి అనుకున్నాను. ఏజేకి అన్ని విధాలా తగిన కోమిలిని తీసుకొచ్చి చూపించాను. నా వాళ్ళని తీసుకొచ్చి అంటగట్టి ఏదో వెలగబెట్టాలని కాదు. ఇదిగో తీసుకో, వెళ్ళి అత్త ఫోటో ముందు పెట్టు. ఈ జీవితంలో కొత్త అత్తని చూసే యోగం మనకి లేదు. అమ్మా స్వామి, నీ లీలలు అర్థం కావడం లేదని అడగడానికొస్తే అసలు నేనేంటనేది నాకే అర్థమయ్యేలా చేసావా? అడుగు పెట్టగానే నా లెగ్గు మహిమ చూపించావా? నేనెక్కడ లెగ్గు పెడితే అక్కడ నేను కావాలని చేయకపోయినా ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అదేమిటో వింత. నా ఫేసే అంతా, నా ఫేటే అంతా. సీత వేషం కోసం వెళితే పాత వేషం బయటపడి పంచాయితీ పెట్టి పంపించారు. వేషం పోతే పోయింది, మోసం చేశానన్నారు. అదే బాధగా ఉంది. మనుషులు మీ మనుషులే గూండాల్లా ఉన్నారంటున్నాను. అయినా అంత గుండ్రంగా ఉన్నారు, గూండాలు కాదంటారేంటి? ఇప్పుడు నేనేం చేశాను? కేకు మొహానికేసి కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండి పేపర్ విసిరి కొట్టినప్పుడు వైలెంట్ గా మారిపోయారేంటి? నాకు తెలియకుండా నా వెనకాల ఇద్దరు మనుషుల్ని పంపించి నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే మొత్తం మారిపోయే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటే అది దక్కుతుంది. బంగళా, కారు, డబ్బు ఏమైనా సరే రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ తీసుకుని నన్ను దేశం వదిలి పారిపోమంటున్నారా? దేశం వదిలి పారిపోవడానికి నేనేమైనా చైనా నుండి వచ్చిన కరోనా వైరస్నా? మీరే కాదు, నేను కోరుకున్నాను, ఇప్పుడే కోరుకున్నాను. జీవితంలో మీరు నిన్ను పెళ్లి చేసుకుంటాను. భూమి సైకిల్ మీద వెనక్కి వెళ్ళి కన్యాశుల్కం కాలంలో ఆగినట్టుంది నాకు. నీ జీవితానికి నేను ఇచ్చే భరోసా ఇది. ఇదంతా నిజమేనా? 100కి 100 పళ్ళు నిజం. అయితే ఇటివ్వండి. ఏమైనా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. పెన్ను లేకుండా ఎలా రాస్తారు?